హలో వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ప్రస్తుతం మనం గన్నవరం దగ్గరలోని వీరపనేని గూడెంలో ఉన్నాము. ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సంచలన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ పైన ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే ఆయన 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచి ఉంచారు అనే అంశం ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా చూస్తున్నారు. అది ప్రస్తుతం మనం ఆ ప్లేస్లోనే ఉన్నాం. ఇది ఆ ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ వాహనాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటిని బుల్లెట్ ప్రూఫ్స్గా ఇక్కడ తయారు చేస్తారు. మనం చూస్తున్న ఇండస్ట్రియల్ ఏరియా ఇది. మొత్తం ఇక్కడ కార్లన్నీ బుల్లెట్ ప్రూఫ్గా మార్చడం జరుగుతుంది. ఆయన సీఎం అవ్వగానే 2 సార్లు సీఎం అయ్యారు. 3వసారి కూడా సీఎం అయ్యాక ఇక్కడ కార్లు అనేవి బుల్లెట్ ప్రూఫ్గా చేయించి ఆయన వాడుకుందాం అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన సీఎం కాకపోవడంతో ఈ అంశం అనేది ఇప్పుడు ఒక అధికారి బయట పెట్టడం జరిగింది. అధికారి నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మనం ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఉన్నాము. 22 ల్యాండ్ క్రూజర్లు ఇక్కడే ఉన్నాయని కూడా ఇక్కడ దాచి ఉంచారనే అంశం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. లోపలైతే ఈ వాహనాలకు సంబంధించి ల్యాండ్ క్రూజర్స్కి సంబంధించి బుల్లెట్ ప్రూఫ్గా ఇచ్చామని చెప్తున్నారు. ఆయన 3వసారి సీఎం అయిన తర్వాత ఇవి వాడుకుందాం అనుకున్నారు. కానీ అది సీఎం అవ్వకపోతే మరి ఈ విషయం ముందు బయటకి గవర్నమెంట్కి చెప్పాలి. కానీ అది విషయం గోప్యంగా ఉంచడం కూడా ఇది కొన్ని విమర్శలకైతే దారితీస్తుంది. కేసీఆర్ కాన్వాయ్ కార్లను కొన్నారు, అవి ఎందుకు ఆ నిజాలను ఎందుకు బయట పెట్టలేదు అనేది కూడా ఒక అంశం ఇక్కడ చర్చకి దారితీస్తుంది. అయితే ఇక్కడ మరో అంశం కూడా చర్చకు దారితీస్తుంది. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి నేను పాత కార్లనే వాడుకుంటాను, అవే బాగు చేయించి నేను వాటితోనే అడ్జస్ట్ అవుతాను. మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇంత చేసి కూడా ఇది ప్రభుత్వ ఆస్తి, నేను తప్పనిసరిగా దీని మీద విచారణ చేసి దీన్ని ఎట్లయినా మేము ఆధ్వర్యంలోకి తీసుకుంటాం, ఇది అంతా ప్రభుత్వ ఆస్తి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను ఏదైతే పాత కార్లు ఉన్నాయో మాకు కొత్త కార్లు అయితే వద్దు, మేము కొత్త కార్లు వాడుకోము, పాత కార్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసి బాగు చేసి అవే వాడుకుంటామని కూడా ఆయన స్పష్టంగా ముందుగానే ప్రభుత్వంలోకి రాకముందుగానే చెప్పడం కూడా జరిగింది. సో మొత్తానికి మనం అయితే చూస్తున్నాం కదా, ఈ కంపెనీ ఏదైతే ఉందో బుల్లెట్ ప్రూఫ్ చేయించే కార్లన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. విజయవాడ దగ్గరలో ఉన్న గన్నవరం దగ్గరలో ఉన్న వీరపనేని గూడెం అనే ఊరు దగ్గరలో ఉంది ఇది. ఈ కంపెనీకి ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చి ప్రభుత్వ వాహనాలన్నీ కూడా ఎవరైతే కొత్తగా సీఎం అవుతున్నా అలాగే రాబోయే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లన్నీ కూడా మెయిన్గా ఇక్కడే చేయించుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి దీని మీద విచారణ చేయిస్తామన్న రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వ ఆస్తి తరపున ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొని ఆయన వాడుకుంటాడా ఏంటా అనేది ఇంకా స్పష్టంగా క్లియర్గా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి మనం కూడా ఇక్కడికి వచ్చి డీటెయిల్డ్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, గన్నవరం, వీరపనేని గూడెం.